డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేదో గత 3-4 వారాలుగా భారత్కు వ్యతిరేకంగా ఎవరు ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ పార్లమెంట్లో మాత్రం దేశానికి విరుద్ధంగా ఏమేమి చెయ్యాలో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ముందు మీరు మీడియా అన్నారు అనుకోండి, ఇప్పుడు బీబీసీని తీసుకోండి. బీబీసీ వాళ్ళు ఎలాంటి కథనాలు రాసేవాళ్ళండి? ఇవాళ రాయమనండి, ఒక్క మాట కూడా యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేది బీబీసీ వాళ్ళు చేయడం లేదు. అలాగే వీళ్ళందరికీ తాత లాంటి ఒక పత్రిక ఉంది, అల్ జజీరా అంటారు. వీళ్ళు ఎప్పుడూ యాంటీ ఇండియా, యాంటీ ఇజ్రాయెల్, ఇవే క్యాంపెయిన్ అండి. అంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంటారు. ఖతార్లో నుంచి మీకు ఇది పబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు అల్ జజీరా అనబడే ఈ పత్రిక ఎంత ప్రమాదము అంటే, వాళ్ళు ఏం చేసినా కూడా, ముఖ్యంగా పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసినా వాళ్ళు సపోర్టుగానే రాస్తారు. అంటే బీబీసీ, అల్ జజీరా, అలాగే వెస్టర్న్ మీడియా, వీళ్ళందరినీ చూడండి, పూర్తిగా పాకిస్తాన్కి సపోర్టుగానే ఉంటారు. ఇది ఇప్పుడు కాదండి, 1947 నుంచి కూడా. ఇప్పుడు అమెరికా ఎవరికి సపోర్టుగా నిలబడతారు? ఎప్పుడు పాకిస్తాన్కి కదా. సో అమెరికా అన్నప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా పాకిస్తాన్కే కదా. సో ఇప్పుడు మోదీ గారు చేసిన ఒక పని, ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అనాలి. పాకిస్తాన్ వాడి ఆఖరి వికెట్ అది కూడా పడిపోయింది. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మే నెల 2025 ఆపరేషన్ సింధూర్ అని అందరూ ఇదే మాట్లాడతారు కదా. సో మనం పాకిస్తాన్పై వాడిన అస్త్రాలు, మిసైల్స్, బ్రహ్మోస్, సో దీనితో వాడు లొంగిపోయాడు, ఇది కదా అందరూ మాట్లాడతారు. పాకిస్తాన్ లాంటి ఒక పనికి మాలిన దేశము వీడు లొంగిపోతే ఏమవుతుందంటే, అంటే మీరు చూడాల్సింది, వాడు ఎంతలా రెచ్చిపోయేవాడు. నాకు అమెరికా సపోర్ట్ ఉంది, చైనా వాళ్ళు నాతోనే ఉన్నారు, బీబీసీ, అల్ జజీరా, CNN, వాషింగ్టన్ పోస్ట్, ఇలాంటి ప్రముఖ పత్రికలంతా నాకు సపోర్ట్గానే కదా కథనాలు రాస్తారు. సో తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసే ఇన్నిన్ని దేశాలు ఉన్నప్పుడు నాకేంటి? ఈ ఆఫ్టర్ ఆల్ భారతీ మోదీ ఏం చేయగలరు? ఏమీ పీకలేరు అని అనుకున్నాడు. సో ఫైనల్గా పహల్గామ్ దాడులు జరిగాయి, మనం ఆపరేషన్ సింధూర్ అన్నాం. మరి ఇక్కడతో ఈ స్టోరీ అయిపోయిందా అంటే, ఒక సైలెంట్ వార్ మనం చేస్తూ వచ్చామండి. మీరు గమనిస్తున్నారో లేదో, మన భవిష్యత్తు అంటే ఒక 20 ఏళ్ళు తరువాత భారత్ ఎలా ఉండాలి ఊహించుకుంటూ ఈ ప్రణాళిక మామూలు వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటిది మీరు చూసారనుకోండి, మీకు డిప్లొమాటిక్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పాలి. ఏ స్థాయిలో ఇది జరిగింది అంటే, ఇవాళ మీకు డొనాల్డ్ ట్రంప్ని గమనించండి, లాస్ట్ 2 to 3 వీక్స్ ఒక యాంటీ ఇండియా రిమార్క్ అనేది ఇతను చెప్పగలిగాడా? నథింగ్ అండి. మన గురించి మాట్లాడే ధైర్యమే వీళ్ళకి లేదు. ఏంటండి అంత గొప్పగా మనం ఏం చేశామంటే, డెప్త్గా వెళ్ళాలండి. చాలా సీరియస్గా మీరు అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఎన్నో విషయాలు బయటపడతాయి. ఇప్పుడు చూడండి, అమెరికా, యూకే ఎప్పుడు ఒక టీం కదా. వీళ్ళెప్పుడు భారత్కి వ్యతిరేకంగానే కథనాలు, ముఖ్యంగా బీబీసీ, వాడిని మనం ఎప్పుడూ బ్యాన్ చేయలేదు. ఇవాళ కూడా ఢిల్లీలో వాడి ఆఫీస్ ఉంది, వాడు ఏం రాయాలనుకుంటే రాస్తాడు. బీబీసీ అంటే యూకే యొక్క మౌత్ పీస్ అంటే, వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు రాస్తారు. అలాంటి బీబీసీ ఇవాళ ఎందుకు సైలెంట్గా ఉంది? యూకేతో మనం చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, శత్రువు ఇవాళ ఫ్రెండ్ అయిపోయాడు. మీకు శత్రువుకి సంబంధించిన మీడియా ఇవాళ మన ఫ్రెండ్లీ మీడియా అయిపోయింది, ఒకే దెబ్బ. సో యూకేతో మనం ఇలా ట్రేడ్ ఒప్పందం వేసుకోవడంతో బీబీసీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు అమెరికా అంటే విడిగా చెప్పక్కర్లేదు. సో ప్రముఖ పత్రికలంతా ఇవాళ భారత్కి అమెరికాకు మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ ఇది ఎలా వెళుతుంది? ఎందుకంటే దిస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్. ఇదే మామూలు వ్యవహారం కాదు, చాలా ఉన్నాయి. అయినా ద ఎంటైర్ వెస్టర్న్ మీడియా మనకు వ్యతిరేకంగా రాయడం అనేది మానేశారు, ఎక్కడా కనిపించదు. ఇక మీకు అరబ్ దేశాలు, GCC, వీళ్ళు ఏం చేశారండి? ఒక్కసారి పాకిస్తాన్ని తీసుకువెళ్ళి అలా గంగా నదిలో ముంచేశారు. ఎందుకంటే మీకు గల్ఫ్ దేశాలు అన్నప్పుడు సౌదీ అరేబియా ఉంటుందండి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేను మాట్లాడుతున్న ఖతార్, బహ్రెయిన్, ఇలాంటి దేశాలు ఉన్నప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తాడండి? పాకిస్తాన్తో ఒప్పందాలు వేసుకుంటాడు. ఏంటి? నువ్వు నా సెక్యూరిటీ గార్డ్, నీ సైన్యాన్ని నా దేశంలోకి పంపించు,
ఇక్కడ రక్షణ వ్యవస్థను చూసుకో. ఇదే కదా సౌదీ అరేబియా చెప్తాడు. సో మీ కాన్వాయ్ వెళ్ళిందండి భారత్ నుంచి. మోదీ గారు, జైశంకర్ గారు, అజిత్ దోవెల్ గారు వెళ్ళారు. వీళ్ళ కాన్వాయ్ వెళితే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు? పాకిస్తాన్ సైనికులు. అంటే మీరు సమవుచి ఎవరిదండి? మనది సౌదీ అరేబియా, మనది యుఏఈ, మనది ఖతార్. మనం సమానంగా ఉంటాం. పనివాడు ఎవడు? పాకిస్తాన్ యొక్క సైన్యం. సో దానికి ఒక సూపర్వైజర్ అసీం మునీర్. ఇది దెబ్బ. అంటే మనము యుద్ధమే చెయ్యకుండా సైలెంట్గా ఒక విప్లవాన్ని తీసుకొచ్చేసాం. ఈ దేశాలంతా మెల్లమెల్లగా మనకు సపోర్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ వాడేమైనా అంటే నువ్వు సైలెంట్గా ఉండరా? నువ్వు నా దగ్గర జీతం తీసుకొని పని చేసేవాడి, కూలీవి. నువ్వు మాట్లాడకు. మేము పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా. పెద్ద దేశాలు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు రాకు. ఏంటి వాడు ఒక న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటాడు. మీకు ఇస్లామిక్ వరల్డ్లో మా సైన్యమే పవర్ఫుల్ ఇవన్నీ చెప్తాడు. కానీ పాకిస్తాన్ మాటలు వినేవాడు ఎవడు లేడు. సో మీకు ఇలాగా మనము ఆపరేషన్ సింధూర్ తరువాత ఒక్కొక్క ఎంత ఫాస్ట్గా జరుగుతుందో చూడండి. మీకు మే నెల నుంచి చూశారు అంటే యూకే, మీకు న్యూజిలాండ్, అలాగే ఫైనల్గా యూరోప్ యూనియన్. ఇప్పుడు యూరోప్ యూనియన్ ఏం మాట్లాడుతున్నారు? మా ఆయుధాలంతా కూడా భారత్లోనే తయారవుతాయి. ఎందుకు? మాకు కాస్ట్ ఎఫెక్టివ్ మ్యాన్ పవర్ ఉంది, పర్ఫెక్ట్గా వాళ్ళు చేసి ఇవ్వగల నమ్మకము ఉంది. ఒకవైపు తీవ్రవాదము, ఇంకొక వైపు మీకు వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ, దానికి సంబంధించిన డిఫెన్స్ ఒప్పందాలు మనతోనే. సో యూరోప్ యూనియన్ అన్న వెంటనే అమెరికా వాళ్ళు చూడండి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ కొట్టుకు చేస్తున్నారు. అమెరికా వాడు యూరోప్ యూనియన్ మధ్య విపరీతమైన శత్రుత్వం కదండి. కానీ ఈరోజు అమెరికా ఏం మాట్లాడుతుంది? భారత్తో ఒప్పందాలు వేసుకున్నాము, ఇందులో డిఫెన్స్ ఒప్పందాలు కూడా ఉన్నాయి కాబట్టి మా విమానాలు, మా స్పేర్ పార్ట్స్ ఇవన్నీ మేము ఇండియాలోనే తయారు చేస్తాము. వాళ్ళు శత్రువులు అవ్వచ్చు, కానీ మనతో వచ్చేటప్పటికే మనం కామన్ ఫ్రెండ్ అయిపోయాం. ఈ స్థాయిలో జియో పాలిటిక్స్ అనేది చాలా కష్టం అండి. మనం ఎన్నేళ్ల పాటు అంటే చెప్తున్నాక నెక్స్ట్ 20 ఏళ్ళు మన దేశం ఎలా ఉంటుంది ఊహించుకుంటూ చేస్తున్న పనులు. ఇక ఫైనల్గా ఇజ్రాయెల్ని మనతో కలిపేసుకున్నాం అంటే 78,217 కోట్లు డిఫెన్స్ డీల్ ఇజ్రాయెల్తో. ఈ ప్రపంచంలో మీరు మాట్లాడుతున్న అత్యుత్తమమైన ఆయుధాలంతా దాని ప్రోటోటైప్ ఇజ్రాయెల్లోనే తయారవుతాయి. ఇవాళ అమెరికా వాడు F-35, లాక్హీడ్ మార్టిన్ ఇవన్నీ చెప్తాడు. ఎవరు ఈ ఐడియా ఇస్తారు, ఎవరు ఈ టెక్నాలజీ ఇస్తారంటే ఇజ్రాయెల్ వాళ్ళే. ఇజ్రాయెల్ యొక్క నిపుణులే ఈ పనులు చేస్తారు. సో అలాంటిది ఇజ్రాయెల్ కూడా భారత్తో కలిసిపోవడంతో ఇవాళ యావత్తు ప్రపంచము మనతోనే ఉంది. ఇక ఇందులో ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని ఏది మాట్లాడుతున్నాను? మలేషియా. టర్కీ తరువాత పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే ఇస్లామిక్ దేశము మలేషియా. వాళ్ళ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం ఏమంటున్నాడంటే భారత్తో ఇలాగ 11 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, 18 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇది 2 అవ్వాలని నేను కోరుకుంటున్నాను. భారత్ మా ఆప్త మిత్రులు, వీళ్ళతో వ్యాపారము అనేది మాకు చాలా చాలా అవసరము. ఏషియన్ కంట్రీస్ అంతా కూడా ఇవాళ భారత్కి సపోర్టుగా నిలబడుతుంది అంటే పాకిస్తాన్ వాడి ఏడుపు కాదు, షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి. సో ఇదే మన ఫైనల్ వికెట్. పాకిస్తాన్ యొక్క ఫైనల్ వికెట్ మలేషియా, అది కూడా పడిపోయింది. మరి ఇలాంటి ఒక జియో పాలిటిక్స్ డిప్లొమాటిక్ మీకు వార్ఫేర్ని నడిపిన మన భారత్ను మనం ఎలా చూడాలి, ఎంత గౌరవంగా చూడాలి? ఈ పని ప్రపంచంలో ఏ ఒక దేశం నాకు తెలిసి చేసి ఉండరు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.